ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీ డిప్లొమా C23 కరికులంలో అందరికీ కామన్ సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ వెయిటేజ్ ప్రకారం చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మోడల్ పేపర్ గురించి డిస్కస్ చేస్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. ఈ ఛానల్లో స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. వెయిటేజ్కి వచ్చేస్తే ఫ్రెండ్స్, ముందుగా మనకి పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్. ఓవరాల్ 30 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పార్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి 6 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. ఒక్కో క్వశ్చన్కి హాఫ్ మార్క్. ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ నుంచి అయితే ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆర్టికల్స్లో డిఫైనైట్ అండ్ ఇండిఫైనైట్ ఆర్టికల్స్, బి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, టైమ్, డైరెక్షన్స్. పార్ట్ ఏ, పార్ట్ బి అని అయితే ఇస్తాడు ఫస్ట్ క్వశ్చన్లో. దాంట్లో 3, దీంట్లో 3, ఇలా 6 క్వశ్చన్స్కి 3 మార్క్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేస్తే మనకి ఇందులో కూడా 6 క్వశ్చన్స్ ఇచ్చి ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్. దీంట్లో మనకి వొకాబులరీ ఉంటుంది ఫ్రెండ్స్, లైక్ సినానిమ్స్, యాంటానిమ్స్, అఫిక్సెస్, వర్డ్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, వర్డ్ మ్యాచింగ్ విత్ మీనింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేస్తే మనకి హెల్పింగ్ వర్బ్స్ ఫ్రెండ్స్. ఇందులో కూడా సేమ్ 6 క్వశ్చన్స్ ఇచ్చి ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ అయితే మనకు ఉంటుంది. దీంట్లో మనకి ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మోడల్ హెల్పింగ్ వర్బ్స్ 2 అయితే ఇచ్చేస్తాడు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి టెన్సెస్ నుంచి ఫ్రెండ్స్. దీంట్లో 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చేస్తే మనకి వాయిస్ ఫ్రెండ్స్, యాక్టివ్ అండ్ పాజిటివ్ వాయిస్ వింటారు కదా. దీంట్లో మనకి 3 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతాడు. నెక్స్ట్ 6th క్వశ్చన్కి మనం వచ్చినట్లయితే మనకి ఇందులో కూడా 3 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. అడ్జెక్టివ్స్ అయితే ఇందులో అడగడం జరుగుతుంది. కన్వర్షన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్, డిగ్రీస్ అయితే ఉన్నాయి కదా, ఇలా కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చినట్లయితే మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ పాజిటివ్, నెగిటివ్ సెంటెన్సెస్. ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని నెగిటివ్గా కన్వర్ట్ చేయమని అడుగుతాడు. ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 3 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వచ్చినట్లయితే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్, కంజంక్షన్స్ అండ్ లింకర్స్. సెంటెన్స్ ఇచ్చి దాన్ని సింపుల్ ఫామ్లో అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్, యూజ్ ఆఫ్ లింకర్స్ అండ్ కంజంక్షన్స్, ఇలా అయితే మనకు సెంటెన్సెస్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్కి వచ్చినట్లయితే మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫ్రెండ్స్. దీంట్లో 3 క్వశ్చన్స్ ఇస్తాడు. డైరెక్ట్ టు ఇండైరెక్ట్ కన్వర్ట్ చేయవలసి ఉంటుంది సెంటెన్స్ని. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వచ్చినట్లయితే మనకి కన్వర్షన్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్ ఆస్పెక్ట్స్, ఇలా తప్పు ఇచ్చింటాడు. మనం కాన్కర్డ్ అండ్ యూస్డ్ బేస్డ్ మీద ఇవి కన్వర్ట్ చేయవలసి ఉంటుంది. ఇందులో కూడా 3 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. నెక్స్ట్ మనం పార్ట్ బికి వచ్చేస్తే ఫ్రెండ్స్, దీంట్లో 8 క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా. ఇందులో ఎనీ 5 మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. 11th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్ రైటింగ్ ఫ్రెండ్స్. మనకి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ యూనిట్ నుంచి పారాగ్రాఫ్ రైటింగ్ అయితే ఒకటి వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్. ఏదో ఒక థీమ్ బేస్డ్ ఆర్ సిచ్యువేషన్ బేస్డ్ ఒక జనరల్ టాపిక్ ఇచ్చి మనకి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్ రాయమని అడుగుతాడు. ఇది 4, 5, 6, 7 యూనిట్స్ నుంచి వచ్చేకి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే డైలాగ్ రైటింగ్ ఫ్రెండ్స్, లైక్ కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్, ఇలా ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్సే రైటింగ్. ఇది మనకి 8, 9, 10, 11 చాప్టర్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి లెటర్ రైటింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ అయితే ఏదో ఒకటి అడుగుతాడు. ఏదో ఒక సిచ్యువేషన్ ఇచ్చి దీని మీద మీరు కమిషనర్కి ఇలా లెటర్ రాయమని అడుగుతాడు. దీనికి 10 మార్క్స్. నెక్స్ట్ మనం 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రిపోర్ట్ రైటింగ్ ఫ్రెండ్స్. మినీ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ విజిట్స్, క్యాంప్స్, ఈవెంట్స్, సెలబ్రేషన్స్ మీద రిపోర్ట్ రాయమని అయితే అడుగుతాడు. దీంట్లో మనకి 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు రిపోర్ట్ రాసి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్. ఏ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఈమెయిల్ రైటింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బి అయితే ఫ్రేమింగ్ క్వశ్చన్స్.
ఫ్రేమింగ్ క్వశ్చన్స్‌లో వచ్చేసి మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయమని ఒక 3 అడుగుతాడు. నెక్స్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఒక 2 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు ఫ్రెండ్స్. ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి మనకి. నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే రీడింగ్ కంప్రహెన్షన్. మనకి ప్యాసేజ్ చదివి కింద 10 క్వశ్చన్స్‌కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్‌కి మనకి 1 మార్క్ అయితే వస్తుంది. లాస్ట్ 2 అయితే ఈజీ ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చినవి ఏవో ఒక 5 చూజ్ చేసుకొని రాయండి. నెక్స్ట్ మనం మోడల్ పేపర్లోకి వెళ్ళిపోతే ఇదే ఫ్రెండ్స్ మోడల్ పేపర్. దీంట్లో చూసుకోండి మనకి పైన డిస్కస్ చేసిన విధంగానే క్వశ్చన్స్ అయితే ఇచ్చేసాడు. ఈ మోడల్ పేపర్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేస్తాం, లైక్ ఎస్ఎస్ అండ్ గ్రామర్. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఆర్టికల్స్ నుంచి అయితే రావడం జరిగింది, బి ప్రిపోజిషన్స్ నుంచి. ఇలా అన్నీ చూసుకొని ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియోని లెంతీగా చేయదలుచుకోలేదు నేను, మీరు చూసుకోండి. పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇదే ఫ్రెండ్స్, ఇది పార్ట్ ఏ ఇంతకు అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ బి ఇక్కడ చూసుకోండి. పారాగ్రాఫ్ రైటింగ్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్, వర్డ్ ఫైల్ మీద అడిగాడు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే డైలాగ్ 8 టర్న్స్ బిట్వీన్ సేల్స్ పర్సన్ అండ్ యూ. రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్లో బై ఏ రెడీమేడ్ డ్రెస్ కొనేటప్పుడు మన డైలాగ్ కన్వర్జేషన్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ 175 వర్డ్స్ ఆపోజిట్ జెండర్ షో మ్యూచువల్ రెస్పెక్ట్ ఎస్ఏ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ లెటర్ 15th క్వశ్చన్ చూసుకోండి. మున్సిపల్ కమిషనర్ చెప్పా కదా, కమిషనర్కి అలా ఎవరికొకరికి లెటర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏమి ఇచ్చారంటే స్ట్రీట్ డ్రాగ్స్, ఫినాన్స్ ఆఫ్ స్ట్రీట్ డ్రాగ్స్ ఇన్ యువర్ ఏరియా. నెక్స్ట్ 16th క్వశ్చన్ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ హెచ్ఓడికి సబ్మిట్ చేసేందుకు రిపోర్ట్ రాయమని అడిగారు. నెక్స్ట్ 17th చూసుకోండి. ఏబి అని అయితే ఇచ్చారు. ఫస్ట్ది ఈమెయిల్, బిలో మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చి 3 WH క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ 2 ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్ ఇవి గ్రామర్లో ఫస్ట్ పార్ట్ ఆర్టికల్ ఫ్రెండ్స్. ఇదే దీంట్లో ఆర్టికల్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్, డిఫైనైట్ ఆర్టికల్స్, ఇలా ప్రతి దానికి మీరు క్లాస్లో అసలు వినకుండా ఉన్నట్లయితే కూడా ఇందులో చూసి చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా మన డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ ప్రతి దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విత్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. చెక్ యువర్ అండర్స్టాండింగ్ ఆర్టికల్స్. ఇక్కడ మనకి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, దానికి కింద ఆన్సర్స్ కూడా ఉన్నాయి. చెక్ చేసుకొని మనది ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఎగ్జామ్లో ఎలా గెటిన్ అవ్వగలము అనేది. అప్రాప్రియేట్ ఆర్టికల్స్, ఇదంతా ఆర్టికల్స్ గురించే ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ క్వశ్చన్లో బి, ఇది దీని గురించి చాలా డీటెయిల్గా అయితే ఇక్కడ ఉంది. ఇది ఓన్గా తయారు చేసిన పేపర్. దీన్ని తయారు చేసేకి చాలామంది లెక్చర్స్ హెల్ప్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కంప్లీట్గా ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వడానికి ఈ పీడిఎఫ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. ప్రిపోజిషన్కి ఎక్సర్సైజెస్ ఇవి. ఇక్కడ మనం ఫస్ట్ ఏమొస్తాయో చూసుకొని కింద ఆన్సర్స్ కూడా చూసుకోవచ్చు. ఇలా ప్రతి దానికి ఇక్కడ గ్రామర్, ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ కూడా ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవి ఫ్రెండ్స్. ఇలా పీడిఎఫ్ మొత్తం చూసుకోండి, కింద పోస్ట్ చేస్తాను. ఇవి టెన్సెస్, టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్, చాలా క్లారిటీగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్కి ఒక 1 వీక్ కూడా టైం లేదు. మీరు ఈ టైంలో ఇటువంటి పీడిఎఫ్స్తో చాలా బాగా స్కోర్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఇలాంటి మరింత కంటెంట్ కోసం మన ఛానల్లో వీడియోస్ని ఒకసారి వాచ్ చేసి ఒక లైక్తో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ముందుకు చాలా కంటెంట్ అయితే నేను తెస్తూనే ఉంటాను. ఇలా ఈ పీడిఎఫ్
చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎస్ఏ క్వెషన్స్ చూద్దాము. ఎస్ఏ క్వెషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఫస్ట్‌ది పారాగ్రాఫ్. ఇక్కడ కింద సెకండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ యువర్ పేరెంట్స్ డైలీ రొటీన్. ఇక్కడ మనకి ఇలా 7 సెంటెన్సెస్ ఇచ్చి దీని మీద పారాగ్రాఫ్ రాయమన్నాడు. ఈజీగా అయితే రాసేయచ్చు ఫ్రెండ్స్. మీకు అంతగా పారాగ్రాఫ్ రాసే లేదనుకున్న ఈ సెంటెన్సెస్ని కలుపుకుంటే రాసేసిన ఒక పారాగ్రాఫ్ తయారైతే అవుతుంది. ఇలా ఈజీగా 10 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఇదైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలా సార్లు అయితే మనకు అడిగాడు. రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇదైతే చూసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ చాలా ఈజీ సబ్జెక్ట్ అని ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ రీజన్స్ ఆఫ్ టు లర్న్ ఇంగ్లీష్, దీని మీద కానీ క్వశ్చన్ వచ్చేకి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ డైలాగ్ బిట్వీన్ ప్యాసింజర్ అండ్ బస్ కండక్టర్. ఇలా డైలాగ్ ఎగ్జాంపుల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది డైలాగ్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఇలా ఒకని ఇలా కన్వర్జేషన్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఇది లెటర్ ఫ్రెండ్స్, స్ప్రెడ్ ఆల్ త్రూ యువర్ లొకాలిటీ. ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎడిటర్కి మనం లెటర్ రాయవలసి ఉంటుంది. అది ఈ విధంగా రాయవలసి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ స్కూల్ ప్రిన్సిపల్ 3 days లీవ్ కోసం లెటర్ రాయవలసి ఉంటుంది ఈ విధంగా. ఇలా ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎస్ఏ ఫ్రెండ్స్, ఎస్ఏ క్వశ్చన్, ఎస్ఏ ఆన్ సోషల్ మీడియా. ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు మనకి 10 మార్క్స్కి. ఇది గోల్ సెట్టింగ్ ఫ్రెండ్స్, దీని మీద ఎస్ఏ అది. ఇలా ప్రతి దానికి ఎస్ఏ ఎగ్జాంపుల్స్ అయితే ఈ పీడిఎఫ్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. ఇది రిపోర్ట్ రైటింగ్ ఫ్రెండ్స్. శాంపిల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. రిపోర్ట్ ఏ విధంగా రాయాలో క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఏ రిపోర్ట్ ఆన్ ట్రాఫిక్ జామ్ మీద అయితే రిపోర్ట్ ఇది. ఇలా రిపోర్ట్స్ రాయవలసి ఉంటుంది. అండ్ అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.